మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ జాఫర్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం ఉన్నాము గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి పెద్ద కాకాని శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఉన్నాము. సాక్షాత్తు శ్రీకృష్ణ దేవరాయలు గారిచే నిర్మించబడి 600 సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం యొక్క విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ గుడి యొక్క విశిష్టత మరియు స్థల పురాణం మరియు కార్తీక పౌర్ణమి వేడుకలు ఎలా జరుగుతున్నాయో ప్రస్తుతం వారితో మాట్లాడి మనం ఈరోజు తెలుసుకుందాం. శ్రీమత్ గంగా భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెదకాకాని గుంటూరు జిల్లా. ప్రధాన అర్చకులు కొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాద్ శర్మ, అట్లాగే ముఖ్య అర్చకులు నందివెలుగు కృష్ణ శర్మ. ఈ దేవాలయము ఎంతో పురాతనమైనది. పూర్వము భారద్వాజ మహర్షి దేవి సంచారం చేస్తూ ఇక్కడ ఈ ప్రదేశంను చూసి యజ్ఞయాగాదులు చేయాలని తలపింపసాగాడట. అనుకున్న తనువుగా భరద్వాజ మహర్షి యజ్ఞయాగాదులు చేయటం ప్రారంభించారు. ఆ యజ్ఞయాగాదులు చేస్తుండగా ఒక వాయసము వచ్చి ఆ యజ్ఞయాగాదంలో ఉన్న ద్రవ్యములను తినబోచున్నదట. అప్పుడు ఆ మహర్షి, మేము ఎంతో పవిత్రంగా యజ్ఞం చేస్తుంటే మీరు వచ్చి అపవిత్రం చేస్తున్నారని ఆ కాకి శాపం చేయబోయాడట. అప్పుడు ఆ కాకి దేవుని యొక్క అనుజ్ఞతో నాకు ఈరోజు మీ యొక్క అనుగ్రహంతో శాప విమోచనం కలుగుతుందని నేను ఇక్కడికి వచ్చానని చెప్పగా, అప్పుడు భరద్వాజ మహర్షి స్వామివారికి అభిషేకం చేసి సంప్రోక్షణగా ఆ స్వామివారి జలమును కాకి సంప్రోక్షణ చేయగా ఆ కాకి శాప విమోచనం కలిగిందని, అందువల్ల ఈ పెదకాకాని ఈ గ్రామమునకు పెదకాకాని పేరు వచ్చిందని చరిత్ర చెబుతుంది. ఈ దేవాలయము శ్రీశైలం యొక్క అంశతో కూడుకున్న స్వామివారిని కూడా చరిత్ర చెబుతుంది. అందుకనే ఈ స్వామివారికి మల్లేశ్వర స్వామి, భ్రమరాంబ అమ్మవారు, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి అని పేరు నామకరణం చేసిరి. ఈ యొక్క క్షేత్రము దర్శించుకుంటే శ్రీశైలం యొక్క క్షేత్రాన్ని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని కూడా చరిత్ర చెబుతుంది. ఈ స్వామివారు ఎంతో మహిమాన్వితమైన వారు. భక్తులకు కొంగు బంగారమై విరాశులు చెబుతున్నారు. భక్తుల యొక్క కోరికలు, సంతానం లేని వారికి సంతానం, ఆర్థిక బాధలు ఉన్న వారికి ఆర్థిక బాధలు, అట్లాగే వ్యవసాయం వాళ్ళందరూ వచ్చి స్వామివారికి మొక్కుబడులు మొక్కుకుంటారు. వారి యొక్క మొక్కుబడులను స్వామివారు కృపాకటాక్షముల పాత్రులై వారి యొక్క భక్తులు స్వామివారి కృపాకటాక్షములు పాత్రలు కలుగుతారు. జగతక్షతరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెదకాకాని గుంటూరు జిల్లా. నా పేరు పుత్తూరు సాంబశివరావు, స్థానాచారులు. ఈ ఆలయంలో ప్రతినిత్యం కూడా స్వామివారికి ఎక్కువగా అభిషేకములు, అట్లాగే స్వామివారికి పొంగల నివేదనలు, చిన్నపిల్లలకు అన్నప్రాసనలు, నామకరణాలు, అక్షరాభ్యాసములు ఇవన్నీ కూడా యథాప్రకారం జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ ఆలయం నందు ప్రతి పౌర్ణానికి కూడా అధిక సంఖ్యలో జనం విరివిగా వచ్చుతుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆలయంలో దీపారాధన చేయటం, అట్లాగే దీపారాధనలు కార్తీక పౌర్ణమి దీపారాధనలు ఎక్కువ చేస్తుంటారు. ఈ పౌర్ణమి రోజు చేసిన దీపారాధన ఎట్లా ఏ విధంగా దాని యొక్క ఫలితం ఉంటుందంటే, మన చీకటిని వెళ్తున్న ఎట్లా పారదలుతుందో అట్లాగే మనం చేసినటువంటి పాపాలు కానివ్వండి, ఎటువంటివి కూడా ఈ దీపాలు వెలిగించిన ఎట్లా ఏ విధంగా అయితే పాపాలు తొలగిపోతాయో, చీకటి ఎట్లా పారిపోతుందో అట్లాగే మనకు కూడా మనలో ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోయి మన యొక్క స్వామివారి యొక్క కరుణాకటాక్షం కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసము. పేరు కె శ్రీనివాసరావు. ప్రతి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు నేను వచ్చి దేవుని దర్శనం చేసుకుని వెళ్తాం. మహిళ అమ్మవారు, సాంబశివుడు అందరూ వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఈరోజు కార్తీక మాసం ప్రారంభం నుంచి 30వ తారీఖు వరకు కార్తీక మాసంలో ఉన్నాము. ఈరోజు 15వ తారీఖు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమిలో ప్రతి ఒక్కరూ కూడా శివయ్యని దర్శనం చేసుకోవటం,
పూజలు చేయటం, కార్తీక మాసం యొక్క విశిష్టతని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కార్తీక మాసంలో ఈ సంవత్సర కాలంలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఏదంటే కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో నదీ స్నానాలు కానీ సముద్ర స్నానాలు, ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానాలు చేయటం, పూజలు చేయటం, అనుకున్నటువంటి కోరికలు తీరే విధంగా, సఫలీకృతం అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున అందరూ కూడా దైవ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. పేరు రమేష్ బాబు. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. ప్రతిసారి స్వామివారిని దర్శించుకుంటా ఉంటాను. ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. హాయ్, నా పేరు సంగీత. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. హాయ్, నా పేరు నాగమణి. నేను నవలూరు గ్రామం నుండి వచ్చాను. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. స్వామివారి పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం చాలా పురాతనమైనది. అందరికీ శుభాశిషులు కలగాలని, స్వామివారి కృప కలగాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర్. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడ మన పెదకాకానిలో శివాలయం చాలా ప్రసిద్ధి చెందిన గుడి అండి. ఇక్కడ చూడడానికి ఈరోజు కార్తీక పౌర్ణమి ప్రతి ఒక్కరు చేస్తారు. దాంట్లో కార్తీక పౌర్ణమి అనగానే చాలా స్పెషల్ అండి అందరికీ. మనం ఎప్పుడైనా సరే కార్తీక మాసం మొత్తం చేయకపోయినా కనీసం ఒక సోమవారం లేదా ఒక కార్తీక మాసం నాడు గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకుని ఒక దీపారాధన చేస్తే చాలండి, కార్తీక మాసం చేసినంత పుణ్యం వస్తుంది. అనుకోకుండా ఈరోజు గుడికి వచ్చామండి, చాలా ఆనందంగా ఉంది. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీ గుడికి 2-3 ఇయర్స్ నుంచి వస్తున్నాను. అంత ఆలయ ఏర్పాట్లన్నీ బాగున్నాయి. అందరు దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. భక్తులకు మనవి స్వామి శరణమయ్యప్ప. ఈ మల్లేశ్వర స్వామివారి పెదకాకాని మల్లేశ్వర స్వామివారి దర్శనార్థం మేము ఈరోజు మాచర్ల నుంచి రావడం జరిగింది. మాలాగనే ఎంతోమంది భక్తులు విరివిగా వచ్చి ఆ స్వామివారి బ్రహ్మరాంబ అమ్మవారి దర్శనం కోరి అందరి ఆశీస్సులు ఆ అమ్మవారికి అందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము.